వైకాపా సర్కార్ చేతగానితనంతో రాష్ట్రంలో నాడీ పట్టే వ్యవస్థ గాడి తప్పింది. కొత్త ఆసుపత్రుల ప్రకటనలన్నీ మాటలకే పరిమితమయ్యాయి. పిల్లల తీవ్ర అనారోగ్యానికి గురైన మంత్రికి గుండెపోటు వచ్చిన ఎమ్మెల్యే బంధువు క్యాన్సర్తో బాధపడుతున్న హైదరాబాద్ బాట పట్టాల్సిందే. ఆసుపత్రులు కడితే స్థలం ఉచితంగా ఇస్తామన్న నమ్మకం లేక పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఈ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ దూసుకెళ్తుంటే జగన్ పాలనా వైఫల్యంతో ఆంధ్ర వెనకబడిపోయింది. ఆంధ్రావనిలో మెరుగైన వైద్యం మిథ్యగా మారింది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు చికిత్స కోసం తెలంగాణ బాటపడుతున్నారు. చిన్నారులకు వైద్య సేవలకు ఇప్పటికీ హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి దిక్కుగా మారింది. ఏపీలో నాడు నేడులో భాగంగా 3,500 కోట్లతో బోధనాస్పత్రుల్లో మౌలిక వస్తులు మెరుగుపరుస్తున్నామని చెప్పినా నిధుల్లేక అడుగు కూడా ముందుకు పడలేదు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్లోనూ తెలంగాణ పగడ్బందీ ప్రణాళికలతో ముందుంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రాబోతున్నాయి. 1,200 కోట్లతో చేపట్టిన వరంగల్ హెల్త్ సిటీతో 2,250,000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. 1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టారు. దీని ద్వారా 2,000 పడకలు పెరగనున్నాయి. 882 కోట్లతో చేపట్టిన టిమ్స్ సనత్ నగర్లో 1,000 పడకలు, 900 కోట్లతో చేపట్టిన టిమ్స్ ఎల్బీ నగర్లో 1,000 పడకలు, 882 కోట్లతో చేపట్టిన టిమ్స్ ఆల్వాల్లో 1,000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇక గచ్చిబౌలి టిమ్స్కు ఇప్పటికే భవనాలు ఉన్నాయి. అందులో 1,000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని పోల్చుకుని సిగ్గుపడాల్సిన దుస్థితి నెలకొంది. సూపర్ స్పెషాలిటీ దాదాపుగా 1,000 పడకలతో కడుతున్న ఆసుపత్రి అండి. దీంట్లో ముఖ్యంగా కార్డియాలజీ తర్వాత వేరే స్పెషాలిటీస్ కూడా ఉంటాయని అన్నారు. సర్వీసెస్ అన్ని ఇస్తారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడ ఈ గవర్నమెంట్ సెటప్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ లేదు కాబట్టి ఈ ప్రత్యేకించి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని కడుతున్నారు. ఈ నలుమూలల అందరికీ అందుబాటులో వచ్చేటట్టు చూసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఈ 4 సూపర్ స్పెషాలిటీ తీసుకురావడం జరిగింది. సర్వీసెస్ అందరూ పేద ప్రజలకు అందాలి అనే ఉద్దేశంతో పెట్టారు కాబట్టి తప్పనిసరిగా పేషెంట్లకు మంచి ఉపయోగం జరుగుతుంది. తెలంగాణతో పోలిస్తే మన దగ్గర అందుకు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీల్లోని 8,500 పడకలు కలిపితే ప్రభుత్వ పరంగా మొత్తం 50,000 పడకలు అందుబాటులో ఉన్నట్లు లెక్క. 5,435 కోట్లతో చేపట్టిన ఈ కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు హైదరాబాద్ చుట్టుపక్కల వరంగల్ నగరంలో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన నియామకాల ప్రక్రియ కూడా మొదలైంది. ఇవన్నీ జాతీయ రహదారులకు చేరువలోనే ఉండడంతో క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందనుంది. ఏపీలో మాత్రం వైద్య సేవలు మెరుగుపరుస్తామని జగన్ పలుమార్లు ప్రకటించినా అవన్నీ కార్యరూపం దాల్చలేదు. 2022లో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల భవన నిర్మాణాలు ప్రారంభించగా పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 హెల్త్ క్లబ్బులు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ₹100 కోట్ల పెట్టుబడితో ఆస్పత్రుల ఏర్పాటుకు ముందుకు వస్తే ఉచితంగా భూమి ఇస్తామని ప్రభుత్వం 2021 నవంబర్లో ప్రకటించింది. పలుమార్లు టెండర్లు కూడా పిలిచింది. అయినా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి కనబర్చలేదు. రాజమహేంద్రవరం, ఒంగోలులో ఏర్పాటుకు 2 వేర్వేరు సంస్థలు అతి కష్టంపై ముందుకొచ్చినా పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లో పిల్లల ఆస్పత్రుల నిర్మాణ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అన్ని రకాల ఆస్పత్రుల్లో కలిపి 32,000 వరకు పడకలు ఉండగా ఇందులో 3,000 వరకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ విభాగంలోనివి. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో రోజూ నమోదయ్యే ఓపీలో 25% నుంచి 30% వరకు ఏపీ వాళ్లే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏపీలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలో 22 బోధనాస్పత్రులు ఉన్నాయి. గతేడాది నుంచి కొత్తగా 10 బోధనాస్పత్రులు డిఎంఈ పరిధిలోనికి వచ్చాయి. అన్ని బోధనాస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తోంది. రోగులు వస్తున్నా వారి అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు లేవు. గతేడాది ఏర్పాటైన ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల బోధనాస్పత్రుల్లో సరిపడా నర్సులు, ఇతర సిబ్బంది లేరు. ఒక్కో ఆస్పత్రిలో 4వ తరగతి సిబ్బంది కనీసం 100 మంది వరకు అవసరం ఉంటుంది. వారు లేకపోవడంతో రోగుల బాగోగుల్ని బంధువులే చూసుకోవాల్సి వస్తోంది. మాతా శిశు సంరక్షణ ఆస్పత్రుల్లో 1 పడకపై 2 బాలింతలు చికిత్స పొందే పరిస్థితులు గుంటూరు, విజయవాడలోనే కనిపిస్తున్నాయి. విశాఖలోని స్విమ్స్లో ఇప్పటివరకు కార్డియాక్ థొరాసిస్ సర్జరీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, ఆంకాలజీ వైద్యులు లేరు. విశాఖ కేజీహెచ్లో ఈఎన్టీ సర్జరీ, సైకియాట్రీ, ఆప్థమాలజీ సర్జరీ, రుమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ,
కాకినాడ జీజీహెచ్లో ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, రుమటాలజీ వైద్యుల కొరత ఉంది. విజయవాడ జీజీహెచ్లో ఎండోక్రైనాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, గుంటూరు జీజీహెచ్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ వైద్యులు లేరు. ఒంగోలు జీజీహెచ్లో కార్డియోథొరాసిక్ సర్జన్, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెల్లూరు జీజీహెచ్లో కార్డియోథొరాసిక్ సర్జన్, కార్డియాలజిస్టుల అవసరం ఉంది. తిరుపతి రుయాలో కార్డియోథొరాసిక్ సర్జన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ స్పెషలిస్టులు లేరు. అనంతపురం జీజీహెచ్లో కార్డియోథొరాసిక్ సర్జన్, పీడియాట్రిక్ సర్జన్, రుమటాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ వైద్యుల కొరత ఉంది. గిరిజనులపైన వైకాపా ప్రభుత్వం కపట ప్రేమను కనబరుస్తోంది. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాల, ఐటీడీఏలలో 49.26 కోట్ల చొప్పున 246.30 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి 2020 సెప్టెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత పనుల్ని 2021లో సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఓపీ సేవలతో పాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, డెంటల్, పీడియాట్రిక్ సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చేవి. సుమారు 50 మంది వైద్య నిపుణులు నియామకమయ్యేవారు. 20 డయాలసిస్, 20 జనరల్ ఓపీ, 20 ఎన్ఐసీయూ, 10 ఎంఐసీయూ, ఆర్థో విభాగంలో 30 పడకలు అందుబాటులోకి వచ్చేవి. కానీ పనులన్నీ నత్తనడకన సాగుతుండటంతో గిరిజనులకు మెరుగైన వైద్యం కలగానే మిగిలింది. వాటి నిర్మాణాల పురోగతిపై కనీసం సమీక్షించేవారు కరువయ్యారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రుల్ని అందుబాటులోకి తీసుకొస్తామని 2021 జూన్ 7న వైకాపా సర్కారు ప్రకటించింది. ఒక్కోదానికి 186 కోట్ల చొప్పున మొత్తం 558 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల కోసం ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణ జరిగినా ఇప్పటివరకు ఇటుక కూడా పడలేదు. ఒక్కో ఆసుపత్రిలో 500 పడకలు ఉండేలా, సూపర్ స్పెషాలిటీ వైద్యులతో అన్ని రకాల శస్త్రచికిత్సలు జరిగేలా చూస్తామని జగన్ చెప్పినా అవి ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది. ఆరోగ్యశ్రీ కింద చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రులు రాష్ట్రంలో 2 మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించినా అది ప్రాథమిక వైద్య సేవలకే పరిమితమైంది. కీలకమైన లీనియర్ యాక్సలరేటర్ 1 విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ ఒక్క పరికరం ఖరీదే 54 కోట్లు ఉంటుంది. మొత్తం 250 మంది వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది అవసరం ఉండగా 17 మంది వైద్యులు, 20 మంది ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. కీలకమైన ఉపకరణాలు లేకుండా క్యాన్సర్ వైద్యం ఎలా అందిస్తారో జగన్కే తెలియాలి. కర్నూలు జీజీహెచ్లోనూ సాధారణ క్యాన్సర్ వైద్య సేవలే అందుతున్నాయి. ప్రభుత్వ వైద్య సేవల్లో అవయవ మార్పిడిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఓ భాగంగా చేసింది. హైదరాబాద్లోని నిమ్స్తో పాటు గాంధీ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన వైద్య వసతుల్ని అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవ మార్పిడిలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏపీ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్లోనే ఈ రకమైన శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ వెనకపడింది.